శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 52వ సర్గము ప్రారంభము. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు పలికిన హితోక్తులు విన్నాడు రావణుడు. ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు! ఈ వ్యక్తి పలికేటువంటి మాటలు సూటిపోటిగా ఉన్నాయి. పైకి హితము పలుకుతున్నా చాటుమాటున భేదాన్ని కొలుపుతున్నాడు. క్రోధోద్దీప్తుడైనాడు రావణుడు. ఆవేశాన్ని చల్లార్చుకోలేకపోయినాడు. ఇంతవరకు తన ఎదుట ఇలా నిలబడి మాట్లాడినటువంటి వాడు సృష్టిలో ఎవ్వడూ లేడు. ఆవేశం కలిగి ఇతనిని వధించండి అని గర్జించాడు ఘనతర గాత్రుడైన దశకంఠుడు. దుష్టుడైన రావణుడు హనుమంతుని చంపుము అని ఎప్పుడైతే ఆదేశించాడో, ఇతపూర్వంలో ఆంజనేయస్వామి వారు ఏం చెప్పారు? నేను రాముని దూతను, రాముని దూతనై నేను ఇక్కడకు విచ్చేశాను అని చెప్పారు. ఆ మాట సభలో అందరూ వింటున్నారు. సభలో విభీషణుడు, రావణుని తమ్ముడు కూడా ఉన్నాడు. గబగబా వచ్చేశాడు. అన్నా, ఆగు ఆగు ఆగు, దూత అంటున్నాడు, వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకము చే గర్హింపబడునది, సూర్యుడవైన నీకు తగనిది. దూతను చంపకూడదన్నయ్యా, అతడు చేసింది ధర్మమే. యజమాని ఏమి చెబితే ఆ మాటలు అతడు ఇక్కడ చెప్పాడు. దానికి ఆవేశం కలిగినటువంటి రావణుడు కోపం కలిగి, ఛే విభీషణ, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆవేశం కలిగింది. తలపెట్టినటువంటి కార్యమును ఎరిగి దానిని నివారించుటకై కార్యాకార్య విచక్షణ గల విభీషణుడు మరొకసారి అన్నాడు. అన్న దగ్గరకు వచ్చాడు. అంతఃశత్రువులను జయించినవాడు, మాట నేర్పు కలవాడు, కర్తవ్యముల నిశ్చయము కలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజుని ప్రశంసించుతూ మిక్కిలి హితకరములైన వచనములను సగౌరవముగా పలికాడు. అన్నా, ఆవేశము తగ్గించుకో. ఓ రాక్షసరాజా, క్షమించు. కోపము వీడు, ప్రసన్నుడవై నేను చెప్పే మాటలు విను. ఉచితము ఏదో అనుచితము ఏదో తెలుసుకో. సజ్జనులకు రాజశ్రేష్ఠులు దూతను వధింపరు. ఓ మహావీర, ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము. ఇది లోక మర్యాద కాదు, నింద్యము. పైగా ఇతడు వానరుడు. నీ వంటి వానికి ఇది ఏమాత్రమూ తగదు. నీవు ధర్మమును ఎరిగిన వాడివి, కృతజ్ఞుడవు, రాజధర్మ కోవిదుడవు, యుక్తాయుక్తములు తెలిసిన వాడివి, ప్రాణికోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసిన వాడివి, పరమార్థమూ తెలిసిన వాడవు నీవి. నీ వంటి జ్ఞానులు కూడా రోషములకు లోనై కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించడ కేవలము వృధాయేనా? ఓ అరిమర్దన, ఎదిరింప శిక్షము కానివాడా, ఓ రాక్షసరాజా, ప్రసన్నుడవు కమ్ము. మంచి చెడులు ఆలోచించు, దూతకు తగిన శిక్ష విధించు. రావణుడు విభీషణుని పలుకులు విని ఆవేశం కలిగింది. ఛై విభీషణ, అవతలక వెళ్ళు. వీడు మా ఎదుట ద్రోహము చేసిన పాపి. పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు. ఈ విషయము మాకు తెలియదా? అధర్మమునకు మూలమైనది, పెక్కు దోషములు కలది, సజ్జనులు సమ్మతింప ఇష్టపడనిది అయిన రావణుని వచనములు విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరములైనటువంటి వచనములను పలుకుతున్నారు. మరల, అన్నయ్య మన్నించు, ధర్మార్థయుక్తమైన నా వచనము ఆలకించు. ప్రభు, ఏ కాలమునందైనను ఏ దేశమునందైనను ఎట్టి పరిస్థితులలో దూతను వధించకూడదో సజ్జనులు చెబుతున్నారు, వినలేదా? ఇతడు ప్రబల శత్రువే, సందేహము లేదు. మనకు చెప్పలేనంత అపకారం చేశాడు. అశోకవనాన్ని నాశనం చేశాడు. అనుమతి లేకుండా విచ్చేశాడు. అయినా సరే దూతను మాత్రం వధించకు. ఒకవేళ దూతే గనక తప్పు చేస్తే వధ కాక మిగిలిన దండనలున్నాయి, అవి చెయ్యి. అంగములన్నిటినీ వికారం చెయ్యి. కొరడాతో కొట్టు, శిరోముండనం చెయ్యి, శరీరం మీద వాతలు పెట్టు, చుబుకు వేయుట, వికలాంగు చేయుట, ఇవి చెయ్యి. కాని చంపన మాత్రం చంపద్దన్నయ్యా. నీవు బుద్ధిబలముచే ధర్మార్థములను బాగుగా ఎరిగిన వాడివి, యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయము చేయగలిగిన వాడివి. అట్టి ప్రాజ్ఞుడవైన నీవు కోప వివసుడవై ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. జ్ఞానులు కోపాన్ని నిగ్రహించుకుంటారు.
ఓ వీరా, ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందును లోకాచారములందును శాస్త్రార్థములను గ్రహించుటలోనూ ఇతరుల మనస్సులను అవగాహన చేసుకొనుటలో నీకు దీటైన వాడు ఎవ్వడూ లేడు. సురాసురందరిలో నీవే శ్రేష్ఠుడవు. పరాక్రమము, ఉత్సాహశక్తి, మనోబలము గల దేవతలకును అసురులకును నీవు జయింప శక్యము కానివాడివి. అట్టి సాటిలేని శక్తిగల నీ చేతిలో దేవతలను నరేంద్రులను అనేక పర్యాయములు యుద్ధమున పరాజితులైనారు. ఈ విషయము నీకు తెలుసు. ఇట్టి గుణములు గల నీవు అమరులకును దైత్యులకును భయాన్ని కొలుపుతున్నావు. సూర్యుడవు నీవు, వీరుడవు నీవు, అజేయుడవు నీవు. నీకు ఎవ్వరు కూడా కీడు తలపెట్టలేరు. ఓ మహారాజా, పూర్వము నీకు హాని చేయ సంకల్పించిన వీరులందరూ ప్రాణాలు కోల్పోయినారు. ఈ కపిని వధించుట వలన ఎట్టి ప్రయోజనము లేదు. ఈ మరణ దండనను ఈతనిని పంపిన వారికి విధించు. ఇతడు దూతగదా. ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు గనక ఇతడు అస్వతంత్రుడు. వారి మాటలను విన్నవించుచున్నాడే కాని ఈ దూత వధార్హుడు కాదు. ఇంకను ఓ రాక్షస ప్రభూ, ఇతనిని చంపినచో మరి ఒకడు ఎవ్వడైనను ఆకాశ మార్గమున ఈ సముద్రమును దాటి రాగలవాడు ఉండడు. మరొకరు రాకపోతే శత్రువుల యొక్క బలం ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇతనిని ప్రాణములతో గనక విడిచిపెట్టినట్లయితే ఇతడు పంపినటువంటి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళి ఈ సమాచారం అంతా చెబుతాడు. అప్పుడు వారు ఇక్కడికి వస్తారు. పిమ్మట శత్రువులను తుదముట్టించడం నీకు సులభమైనటువంటి పని. అందువలన ఈతనిని వధించుట మంచిది కాదు. వధించేటువంటి ప్రయత్నం కూడా నీవు చెయ్యకు. నీవు ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయమున జరుపుట కూడా తగును. చిన్న వానరునిపై నీ పరాక్రమము చూపుట ఎందులకు? జయించగలిగితే దేవతలనే జయించావు కూడా. వాళ్ళందరినీ యుద్ధప్రియ బలగర్వితులైన ఈ రాజకుమారులు ఇక్కడికి మిక్కిలి దూరముగా ఉన్నారు. ఇతనిని వధించినచో మరి ఒక దూత ఉండడని నాకు తోచుచున్నది. రాక్షసులకు ఆనందమును కలిగించువాడా, నీవు సురాసురులకు అజేయుడవు. పరాక్రమము, ఉత్సాహము, మనోబలము గల రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధ అవకాశాన్ని నీవు చేతులారా విడిచిపెట్టడం యుక్తము కాదు. నీకు హితులు, సూరులు అతి జాగరూకులై యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. సద్గుణ వంశ సంజాతులు, మనోబలము కలవారు, శస్త్రధారులలో శ్రేష్ఠుడు, నీచే పోషింపబడుచున్నవారు అయినటువంటి కోటానుకోట్ల యోధులు నీకు తోడై యుద్ధభూమిలో వస్తారు. నీకు ఆజ్ఞానువర్తులై ప్రవర్తిస్తారు. అప్పుడు నీ పరాక్రమము ఎంతటిదో నీ శత్రువులకు తెలిసి వస్తుంది. నీవు సైన్యం మీద దండెచ్చవచ్చు. రాక్షసులకు ప్రభువు, దేవతలకు శత్రువు, మహాబలశాలి రాక్షస రాజులలో ప్రముఖుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణుని యొక్క సూచన ఉత్తమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 52వ సర్గము సమాప్తం.